ఇలా గ్లాసుల్లో వేసేసుకున్నాము ఓట్స్ బనానా మిల్క్ షేక్. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు బాదం ముక్కల్ని, బాదంకి పొట్టు తీసేనండి, ఇలా వేసేసుకుందాం. మొత్తం అన్నిని చక్కగా ఇలా వేసేసుకొని పైనుంచి కొంచెం మళ్ళీ హనీ వేసుకుందామండి. ఇంతేనండి, టేస్టీ హెల్దీ ఓట్స్ బనానా మిల్క్. హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ రోజైతే నేను మంచి టేస్టీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తానండి. నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ తినలేదు. మీరు తిన్నారా ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్? నేను చేసుకునేటప్పుడు వీడియో చేసి మీకు చూపించాలని మరి మీ ముందుకు వచ్చేసాను. ఎంత హెల్దీ అంటే అదేనండి, ఓట్స్ బనానా మిల్క్ షేక్. ఓట్స్లో మంచి ఫైబర్ ఉంటుంది కదా, మరి రోజు తిని మనం టిఫిన్స్ రోజు కూడా బ్రేక్ఫాస్ట్ తిని అయ్యి బాబోయ్ ఈ రోజు మళ్ళీ అదే తినాలా అనుకోకుండా మరి ఇలా ట్రై చేసినట్టయితే కనుక చాలా బాగుంటుందండి. అలాగే టేస్ట్ హెల్తీ, అలాగే వెయిట్ లాస్ కోసం ట్రై చేసేవాళ్ళు ఇలా తీసుకున్నట్టయితే చక్కగా వెయిట్ లాస్ అవుతారండి. మరి చేసేసుకుందామా? వచ్చేసేయండి, మన కిచెన్లోకి చూపించేస్తాను. ఓట్స్ బనానా మిల్క్ షేక్ కోసం ఇదిగోనండి, ఓట్స్ తీసుకున్నాను, 5 స్పూన్స్ తీసుకున్నాను, టీ స్పూన్స్. ఇవి రోల్డ్ ఓట్స్ అండి, చాలా మంచివి కదా, హెల్త్కి చాలా ఫైబర్ ఎక్కువ ఉంటుంది అనమాట. వీటిని ఇప్పుడు తయారు చేసేసుకుందాం. ఓ మిక్సీ జార్ తీసుకున్నానండి. మనం తీసుకున్న ఓట్స్ని మిక్సీ జార్లో ఇలా వేసేసుకుందాం. ఇవ్వండి, బనానాస్ తీసుకున్నాను 2. మంచిగా పండిన బనానాస్ అయితే చాలా బాగుంటాయండి. ఇలాగా దీన్ని తొక్క తీసేసుకొని బనానాస్ని మనం ఇలాగా కట్ చేసుకొని ఇలా వేసేసుకుందాం. బనానాస్ని మనం కట్ చేసుకుని ముక్కలు చేసుకుని ఇందులో వేసేసుకున్నాం కదండి. అలాగే ఒక 10 బాదం పప్పు ఇలా పొట్టు తీసేసి, అలాగే ఒక 5-6 లేదంటే ఒక 10 లోపు జీడిపప్పులు నేను వేసుకుంటున్నానండి. ఆప్షనల్, మీ ఇష్టం అండి. పొట్టు తీసేసుకొని ఇలా ఒలుచుకొని ఇలా వేసేసుకుంటున్నాం ఇందులో. తర్వాత కాచి చల్లార్చి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన పాలండి. ఇదిగో పాలను కూడా మనం ఇలా వేసేసుకుంటున్నాం. పాలు వేసుకున్నాం కదండి. తర్వాత నేను హనీ వేసుకుంటున్నాను. మీకు కావాలితే పంచదార లేదంటే బెల్లం వేసుకోండి. నేను హెల్దీ అన్నాను కదా, అందుకని చెప్పేసి ఇంకా పంచదార వేయట్లేదు ఇందులోను. ఇలా నేను 3 స్పూన్స్ లేదంటే 2.5 స్పూన్స్ హనీ, మీరు ఎంత తింటారో దాన్ని బట్టి. హనీ తిన్న వాళ్ళు ఉంటారు కదా, తేనె తిన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు పంచదార వేసుకొని చేసుకోండి, లేదంటే బెల్లం వేసుకొని చేసుకోండి. ఇలా వేసేసుకొని తేనె వేసేసుకున్నాం కదండి ఇందులోను. మీ ఇష్టం, తేనె తినేవాళ్ళు తేనె తినండి. అలాగే తేనె ఇష్టం లేదు మాకు అన్న వాళ్ళు పంచదార వేసుకోండి, లేదంటే బెల్లం వేసుకోండి, మీ ఇష్టం వచ్చింది వేసుకోండి. మరి వేసేసుకున్నాం కదా, నేను మిక్సీ పట్టుకొచ్చేస్తానండి. అయిపోయిందండి, మిక్సీ వేసేసుకున్నాం. ఓట్స్ బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇలా వేసేసుకుందాం ఇందులోను. ఇలా వేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకున్నాం కదండి. ఇవి చియా సీడ్స్ అండి, సబ్జా గింజలు కాదు. చాలా మంచిది కదా చియా సీడ్స్ కూడా. ఇవి 2 గంటల క్రితం నానబెట్టుకున్నాం చియా సీడ్స్. ఈ సీడ్స్ని కూడా మనం ఇందులో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. 2 స్పూన్స్ వేసుకొని మనం చక్కగా ఇలా కలిపేసుకుందామండి. చియా సీడ్స్ తీసుకోవడం వలన కూడా వెయిట్ లాస్ చాలా బాగా అవుతారు. ఇందులో ఐరన్, కాల్షియం కూడా చాలా మోతాదులో ఉంది. ఇంతేనండి, అయిపోయింది. మనం ఇప్పుడు డిష్ అవుట్ చేసేద్దాం. ఇదిగోనండి, ఓట్స్ బనానా మిల్క్ షేక్ వేసేసుకుంటున్నాం. అయిపోయింది. చాలా హెల్దీ, టేస్టీ, చాలా మంచిదండి. ఇలా వేసేసుకుంటున్నాం. ఇలా గ్లాసుల్లో వేసేసుకున్నాము ఓట్స్ బనానా మిల్క్ షేక్. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు బాదం ముక్కల్ని, బాదంకి పొట్టు తీసేనండి, ఇలా వేసేసుకుందాం. మొత్తం అన్నిని చక్కగా ఇలా వేసేసుకొని పైనుంచి కొంచెం మళ్ళీ హనీ వేసుకుందామండి. ఇంతేనండి, టేస్టీ హెల్దీ ఓట్స్ బనానా మిల్క్ షేక్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్. ఓట్స్ బనానా మిల్క్ షేక్ మరి హెల్త్కి హెల్త్,
టేస్టీ కదా, చాలా బాగుంటుందండి. వెయిట్ లాస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో వేసుకున్న బనానాస్, అలాగే ఓట్స్, ఫైబర్ రిచ్, ప్రోటీన్ యాసిడ్స్ ఉంటాయి, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్. ఇవన్నీ కూడా మన హెల్త్కి చాలా మంచిది కదా. మార్నింగ్ ఇలాగా ఒక గ్లాస్ తాగేసామంటే కనుక మన టమ్మీ ఫుల్ అయిపోతుంది, చాలా హాయిగా కూడా ఉంటుంది. మరి మీరు కూడా ఇలాగే చూసి ఇలాగే ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. నా ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ సింబల్ టచ్ చేయండి, ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి చేశాక టేస్ట్ చేయాలి కదా ఫ్రెండ్స్. టేస్ట్ చేస్తాను, టేస్ట్ చేసి తాగేస్తానండి. మాటలు రావట్లేదండి. చాలా 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 టేస్ట్గా ఉంది. ఎలాంటి బెల్లం కానీ షుగర్ కానీ ఏమీ వేయలేదు. మనం ఓన్లీ హనీ వేసుకున్నాం, అందుకని చక్కగా స్వీట్ సరిపోయింది. మరి నేను కూర్చొని తాగేస్తాను, బ్రేక్ఫాస్ట్ ఇంకా తినలేదు. మరి క్రిస్పీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.